విభూది మహిమ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు మన పెద్దలు. కానీ నోరు అన్ని అనార్థాలకు మూలం. అసలు నోరే లేకపోతే ప్రతి దాంపత్య జీవితం ఆనందమయం అంటున్నారు ఈ స్వామీజీ. స్వామీజీ ఎందుకు అలా చెప్పారో తెలుసుకుందాం. దగ్గరలో ఉన్న కాలనీ బ్రహ్మంగారి గుడిలో గొప్ప మహిమగల స్వామీజీ వచ్చారని, ఆయన అందరి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చెబుతున్నారని ఆ నోట ఈ నోట విన్న విషయం తెలిసి ఆనంది వెంటనే స్వామివారిని కలిసింది. తన సమస్యకు పరిష్కారం చెప్పమని వేడుకుంది. ఆమె గోడు విన్న స్వామీజీ సమస్యకు మార్గం చెప్పి కొంత విభూతిని ఇచ్చి 3 రోజుల వరకు తను అక్కడే ఉంటానని చెప్పి ఆ తర్వాత వచ్చి కలవమని చెప్పి పంపారు. తెల్లవారింది. రోజులాగే మొదలైంది ఆనంద్కి ప్రశాంత్ టార్చరు. నిద్రలేచి ఎంతసేపు అయింది? కాఫీ ఇవ్వమని అడుక్కుంటే కానీ ఇవ్వవా, జిడ్డు మొహం నువ్వు అంటూ 7 గంటలకు లేచి పేపర్ చూస్తూ అరుస్తున్నాడు ప్రశాంత్. ఆనంద్కి కోపం మొదలైంది. ఈ జిడ్డు మొహాన్ని చూసేగా అందంగా ఉన్నానని వెంటబడి చేసుకుంది. పెళ్ళైన 6 నెలలకే జిడ్డు కారుతుందా నా మొహం అనుకుంటూ కాఫీ తీసుకొచ్చింది ఆనంది. చెప్పి ఎంతసేపు అయింది? ఈ పూటకి ఇస్తావా చస్తావా? మళ్ళీ ప్రశాంత్ అరుపులు. కూల్ కూల్ ఆనంది అని చెప్పుకుంటూ స్వామివారి మాటలను గుర్తు చేసుకుంది ఆనంది. నీవుగా నోరు విప్పకూడదు. అతను నోరు తెరిచినా మౌనం పాటించు. సహనం కోల్పోయినప్పుడు ఈ విభూతిని కాసింత నోట్లో వేసుకో. 3 రోజులు సహనం అతని జీవితాంతం నీకు వశమయ్యేలా చేస్తుంది అని స్వామీజీ ఆజ్ఞ. కొద్దిగా విభూతిని నోట్లో వేసుకొని ఇదిగో తెస్తున్నానండి అంటూ వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకొని కాఫీ కప్పును చేతికి అందించింది. స్నానం చేసేలోపు లంచ్ బాక్స్ రెడీ చేస్తావా లేదా హోటలే గత? మళ్ళీ అరుపులు. ఈ 6 నెలల్లో ఎప్పుడైనా లంచ్ బాక్స్ లేకుండా హోటల్లో తిన్నాడా? ఎన్ని మాటలు అంటున్నాడు అనుకుంటూ కోపాన్ని తనలోనే అణుచుకుంది ఆనంది. స్కూల్కి పోయిన భర్త గురించి ఆలోచిస్తూ తను స్కూల్కి వెళ్ళటానికి స్కూటీని తీసి బయలుదేరింది. తను అతనిలాగే స్కూల్ టీచరు. అయినా ఇద్దరి మధ్య తేడా ఏముందో అర్థం కాదు. కాకపోతే తను లోకల్. అతను 30 కిలోమీటర్ దూరంలో ఉన్న తన స్కూల్కి బైక్ మీద వెళ్ళి రావాలి. అంతే కదా తేడా. తనే ఇంటి పనంతా ఎందుకు చేయాలి? అదేమైనా తన ఒక్కదాని బాధ్యత? అతనికి లేదా బాధ్యత? ఆలోచనలకు స్వామివారి ఉపదేశం అంతరాయం కలిగించింది. ఏమైతేనే 3 రోజులు ఓపిక పడితే జీవితాంతం తనకు లొంగుతాడని స్వామీజీ చెప్పారుగా. ఎలాగైనా ఈ 3 రోజులు ఓపికగా ఉండాలి. దృఢంగా నిర్ణయం తీసుకుంది ఆనంది. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన భర్తనే గమనిస్తూ తదేకంగా చూస్తున్న భార్యతో, ఏమిటిలా దేవ్యమోహం వేసుకొని చూస్తున్నావు? మొగుడు ఎండనబడి వచ్చాడు, చల్లటి మంచినీళ్ళు ఇవ్వాలనే జ్ఞానం ఉందా నీకు? టీవీ పట్టుకొని సోఫాలో కూర్చుంటూ కేకలు పెట్టాడు ప్రశాంత్. ఈయన గారిలో మార్పు వస్తుందనుకోవటం నా మూర్ఖత్వం అనుకుంటూ స్వామివారి మాటలు గుర్తొచ్చి ఇంత విభూతి నోట్లో వేసుకుని తమాయించుకుంది ఆనంది. ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చింది. ప్రశాంత్ కొంచెం ఆశ్చర్యం కలిగించింది ఆమె ప్రవర్తన. ఎప్పుడూ ఎదురు దాడిది కేకలు వేసే పెళ్ళాము ఏమీ మాట్లాడటం లేదు. ఏమిటి ఈ మార్పు? ఆలోచనలో పడ్డాడు ప్రశాంత్. నా పేరులో ఉన్న ప్రశాంతత నా మాటల్లో ఉండటం లేదు. తన పేరులో ఉన్న ఆనందం తన మొహంలో ఉండదు. కానీ ఈరోజేమిటి? నేనేమన్నా మారు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. పైపెచ్చు అన్ని పనులు చేసుకుపోతుంది. ఆలోచిస్తూ నిద్రలోకి జారాడు ప్రశాంత్. 2వ రోజు ప్రశాంత్ తిట్లకు ముందే కాఫీ ఇవ్వాలని కిచెన్లోకి వెళ్ళింది ఆనంది. ఏం చేస్తున్నావు ఆనంది అంటూ వెనకే వచ్చిన భర్తను చూసి అవాక్కైంది. లేటుగా లేసే భర్త 6 గంటలకే వచ్చి పరామర్శించడం ఆలోచించదగ్గ విషయమే. అంటే స్వామీజీ చెప్పింది నిజమే. ఎంత మార్పు! 2వ రోజుకే స్వామీజీ మాట మీద నమ్మకం కలిగింది ఆనందిలో. విచిత్రంగా సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు స్వీట్స్ మల్లెపూలతో వచ్చాడు ప్రశాంత్. ఆనంది సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. 3వ రోజు ఉదయం కిచెన్లోకి వచ్చి వంట పనిలో తనకు హెల్ప్ చేయడానికి వచ్చిన ప్రశాంత్తో గోముగా చెప్పింది ఆనంది. ఏమండి, సాయంత్రం స్కూల్ నుంచి నేరుగా ఇంటికి రండి, మనము స్వామీజీని కలవాలి అని. అర్థం కానట్టు చూశాడు ప్రశాంత్. జరిగిన విషయం భర్తతో చెప్పింది ఆనంది. కృతజ్ఞత నిండిన కళ్ళతో స్వామివారి పాదాలకు ప్రణామం చేశారు భార్యాభర్తలిద్దరూ. తమలో వచ్చిన గొప్ప మార్పును స్వామివారికి విన్నవించుకున్నారు. నాదేముంది తల్లి, అంతా విభూతి మహిమ అంటూ దీవించి పంపారు స్వామీజీ. సెలవు తీసుకుని వెళ్ళబోతున్న ఆనందని పిలిచి, ఈ వ్రతము మరో 4 రోజులు పొడిగించు అంటూ నెలకు సరిపడా విభూతిని ఇచ్చి పంపారు స్వామీజీ. ఎందుకైనా మంచిదని. సంవత్సర కాలంలో మరలా ఎప్పుడూ స్వామీజీ వారికి కనిపించలేదు. తమ అనన్య కాంపరానికి గుర్తుగా వారికి పుట్టిన బాబు బారసాల మహోత్సవం స్వామీజీని కలిసిన బ్రహ్మంగారి గుడిలోనే జరుపుకున్నారు వాళ్ళు. మిత్రులారా, నోటి దూలతో చక్కని కాపురాన్ని పాటు చేసుకోవద్దని చెప్పే ఈ కథను నేను విని మీకు చెప్పాను. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయండి,
షేర్ చేయండి. మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.